ఇప్పటికైనా సరే శివాజీ గారు అదొక్క పదమే తప్పు వాడారు. అది కూడా మేము కూడా దానికి మాకు కోపం వచ్చింది. తర్వాత స్త్రీలని కానీ, సౌందర్యాన్ని, రష్మిక మండనని వీళ్ళందరినీ తీసుకుంటే దేవతతో కొలిచారు. ఫస్ట్ దేవతతో కొలిచారు. అమ్మవారు శ్రీ ఆది పరాశక్తితో కొలిచారు. లుల్లుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో పెట్టి మాట్లాడారు తప్ప ఆయన ఏం కావాలని గలీజ్గా మాట్లాడలేదు. ఇంకా బరి తెగించి తిరగండి, మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి ఏమన్నా మాట్లాడారా? ఏమో ఆ పదము ఫస్ట్ నుంచి మధ్యలో వరకు మంచిగా మాట్లాడి సామాన్లని దాని గురించే మాట్లాడారు. కానీ మీరు అన్నీ లేదమ్మా, మీరు చిన్న చిన్నవే వేసుకోండి, ఇంకా 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 కొంచెం పొట్టిగా వేసుకోండి, తిరగండి అని ఏమీ చెప్పలేదు కదా. చెప్పనప్పుడు ఎందుకు ఇంతలాగా ఒక 1 వీక్ నుంచి సాగదీస్తున్నారు. క్షమాపణ చెప్పినా కానీ అది సరిపోలేదంట. పాప మహిళా కమిషన్ ముందు కూర్చున్నారు. ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏదో తప్పు చేసినలాగా ఆయన కూర్చున్నారు. అన్న శివాజీ అన్న, నేను మిమ్మల్ని మాట్లాడాను, మీతో మోగ్లీ సినిమాలో మీతో నా పక్కనే కూర్చున్నారు. ఆయన సినిమాలో నేను థియేటర్లో మాట్లాడాను ఆయనతో. చాలా మంచిగా ఒక చెల్లిలాగా అన్న అనగానే ఎంత మంచిగా పలకరించారు నన్ను. పలకరించిన తర్వాత అప్పుడే నాకు ఏంటంటే అరే సడన్గా నోరు జారారు, చీ అనిపించింది మాకు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే నోరు జారకూడదు. కానీ ఇంకోటి ఏం చెప్పాలంటే ఆయన ఏంటంటే తల వంచుకొని కూర్చున్నప్పుడు నాకు ఆ ఫొటోస్ చూసి నాకు బాధ కలిగింది. గ్రూప్లో పెట్టినప్పుడు నేను చూశాను. కానీ తల వంచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు తప్పు మాట్లాడలేదు, మేమందరము మీకు సపోర్ట్ చేస్తున్నాం. కానీ అదొక్క పదం మీరు మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండన్నా.